హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 39. ఇక స్టోరీ లేట్ చేయకుండా చూసేద్దాం. సూర్య కోసం ఇంతగా ఎదురు చూసిందో గుర్తుకు రాగానే ఏడుపు ఇంకా ఎక్కువైంది ధరణికి. సూర్యను చూస్తుంటే తన పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. తను అనుభవించిన బాధంతా సూర్య అంత దగ్గరగా చూశాక ఆ బాధ ఎటు పోయిందో ఆమెకే తెలీదు. చిన్నగా అతనికి ఇంకా దగ్గరికి జరిగి కొంచెం పైకి జరిగింది. సూర్యాన్ని చూస్తూ మనసు ఆపుకోలేక పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టింది. అంతే. అలా చేయగానే ముద్దు పెట్టి దూరం జరుగుతున్న ధరణి పెదవులను సూర్య అందుకున్నాడు ఒక్కసారిగా. ధరణి కళ్ళు పెద్దవయ్యాయి. ఆశ్చర్యంగా, ఎట్ ది సేమ్ టైం భయం కూడా వచ్చి చేరింది ఆమెకి. కానీ సూర్య ధరణిని అస్సలు వదలకుండా స్మూత్గా ముద్దు పెట్టుకుంటూ ఆమె వెన్ను నిమురుతూ ఉన్నాడు. సూర్య అలా చేయగానే కొంత సమయానికి ధరణికి భయం, టెన్షన్ తగ్గి సూర్య ఇస్తున్న ముద్దులో ఆమె భయం అంతా పోయి ఎంతో ధైర్యంగా ఉన్నట్టు ఉంది ధరణికి. మొదటిసారిగా ధరణి ఆ ముద్దును ఫీల్ అవుతూ ఇష్టంగా మెల్లగా సూర్య మడి చుట్టూ చేతులు వేసి అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ధరణి కూడా నిదానంగా ఆ ముద్దుకు సహకరించడం మొదలుపెట్టింది. అంతే. సూర్య ఆమె చుట్టూ ఉన్న చేతులను ఇంకా బలంగా వేసి తన కౌగిల్లో బంధించి తన ప్రేమ గాఢతను ముద్దు రూపంలో పెంచి చూపిస్తున్నాడు మన సూర్య. ఒకరిలో ఉన్న ప్రేమను ఇంకొకరు అదుముకుంటూ, ఒకరి మీద ఉన్న ప్రేమను ఇంకొకరు తెలియచేసుకుంటూ, శుతిమెత్తంగా మొదలైన అదరాల ఆక్రమణ గాఢంగా మారి హద్దులు లేకుండా సాగిపోతుంది ఇద్దరి మధ్య. ఒకరికొకరు, ఒకరి ఊపిరి ఇంకొకరు మార్చుకుంటూ అంతులేని మనసులో దాగి ఉన్న ప్రేమను చూపించుకుంటున్నారు. ధరణిపై సూర్యకి ఉన్న ప్రేమ, అనురాగాన్ని, ఆరాధన ఈ 2 రోజుల్లో నుంచి అనుభవించిన బాధను చూపిస్తున్నాడు ఆ ముద్దు రూపంలో సూర్య. ఊహించలేదు ఎప్పుడూ అతను తన జీవితంలో ఒకరిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడని. ధరణికి సూర్య ఎప్పుడు ముద్దు పెట్టే కంటే ఈరోజు ముద్దు పెట్టే ముద్దులో ఏదో తెలుస్తున్న ధరణికి ఇప్పుడంత ఆలోచించే పరిస్థితిలో లేదు. కానీ అతని మనసులో ఉన్న కలవరపాటును అర్థం చేసుకున్న ధరణి అతని మనసుకి సమాధానంగా మరింత గాఢంగా అతన్ని అల్లుకుంటుంది మన ధరణి. క్షణాలు మౌనంగా సాగుతున్న ధరణి వదలాలని సూర్యకి అస్సలు అనిపించడం లేదు. బీస్ట్ కహికే, నీకెప్పుడు అనిపించింది అని దాన్ని వదలాలని. అరే పిల్ల, ఇప్పుడే కదా బయటకు వచ్చింది కోమాల నుంచి, కొంచెం పొట్టిదాన్ని బతకని బాబు. ధరణి అతనికి మొదటిసారి సహకరించేసరికి ఆ ఆనందంలో, ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సూర్యకి ఆమె కన్నీటి తడి అదే పనిగా తగిలేసరికి వెంటనే వదిలి ధరణిని చూశాడు సూర్య. ధరణి 2 కళ్ళు మూసుకుంది. కానీ ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు జారిపోతూ ఉన్నాయి. పెదవులు మరింత ఎర్రగా మారాయి. సూర్యకు బాధగా అనిపించి పొట్టి అని ప్రేమగా పిలిచాడు. సూర్య అలా వదిలేసరికి ఫస్ట్ షాక్ అయిన ధరణి వాస్తవంలోకొచ్చి తను ఏం చేసిందో గుర్తుకు రాగానే సిగ్గుతో కూడిన భయంతో కళ్ళు తెరవకుండా అలాగే ఉండిపోయింది ధరణి. సూర్య చిన్నగా నవ్వుకుని ధరణి కళ్ళ మీద ముద్దు పెట్టి ఒకసారి కళ్ళు తెరిచి నా వైపు చూడవే అంటాడు చాలా బేస్ వాయిస్తో. ధరణి మెల్లగా కళ్ళు తెరిచి సూర్య వైపు చూసి చిన్నగా నవ్వింది. సూర్య ధరణి కళ్ళల్లో అలాగే చూస్తూ ఆమె కన్నీళ్లు తుడిచి చెంప నిమురుతూ అలాగే చూస్తూ ఉండిపోయాడు మౌనంగా. ఒక్కోసారి ఎన్నో ప్రేమ మాటలు చెప్పే కంటే మౌనంగా ఉండి మనసుతో కళ్ళతో ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఆ ప్రేమను ఫీల్ కావచ్చు. ఇప్పుడు ధరణి, సూర్య అదే చేస్తున్నారు. ఒకరి కళ్ళల్లో ఇంకొకరు చూసుకుంటూ ఉన్నారు ఆరాధనగా. ధరణి చూస్తుంటే సూర్యకి సంతోషంలో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ధరణి కంగారుగా ఏమైంది, ఎందుకా కన్నీళ్ళు అని కలవరపడింది పాపం. హా పొట్టి,
దానికి సూర్య తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న విషయం తెలియదు కదా. అందుకే ఈ కలవరపాటు. సూర్య ఏడుస్తున్నానని ధరణికి తన కన్నీళ్లు ధరణి కనబడకుండా చేయాలని ఎంతగా ట్రై చేశాడు పాపం. కానీ 2 రోజుల నుంచి అతను పడ్డ వేదన, బాధ ఆమె నుంచి దాచలేకపోయాడు మన సూర్య. ఎప్పుడూ కోపంగా బీస్లా ఉండే సూర్య అలా కన్నీళ్లు పెట్టుకుంటే ధరణి పాపం చూడలేకపోతుంది. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు మీరు? మీరు ఇలా ఏడుస్తూ ఉంటే బాగోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ఎందుకన్నయ్య ఈ కన్నీళ్ళు? మీరు ఎప్పుడు లయన్గా కమాండింగ్గా చేస్తూ ఉండాలి. కానీ ఇలా ఏడవకూడదు. నాకు నచ్చలేదు అని కొంచెం ధైర్యంగా సున్నితంగా అతని 2 కళ్ళపైన పెదవులుంచింది ధరణి. సూర్య మనసులో ఇందుకే కదా పొట్టి దానా నువ్వంటే అంత పిచ్చి పిచ్చిగా ప్రాణం కంటే ఎక్కువగా నచ్చింది. నేను ఎంతగా నిన్ను బాధ పెట్టినా, కోపం చూపించినా, ఇంత చేసినా అవన్నీ వదిలి నా కళ్ళల్లో కన్నీళ్ళొస్తే చూడలేకపోతున్నావు పొట్టి. నాకు నువ్వు దొరికినందుకు ఈ వరల్డ్‌లోనే ఐ యామ్ ది లక్కీ పర్సన్ నేను తెలుసా? లవ్ యూ. లవ్ యూ సో మచ్ పొట్టిదనా. ఇప్పటి నుండి నా ప్రేమలో తడిచిపోవడానికి సిద్ధంగా ఉండు అనుకుంటాడు సూర్య. అప్పటికే తెల్లారి చాలా సమయం అయింది. వీళ్ళు ప్రేమగా చూసుకునే చూపుల్లో, మౌనంగా మాట్లాడుకునే భాషల్లో వీళ్ళకి సమయం తెలియలేదు మన ధరణికి, సూర్యకి. ఇంతలో డోర్ దడేల్మని సౌండ్ వచ్చేసరికి ధరణి ఉలిక్కపడి సూర్యని కరుచుకుపోయింది. సూర్య కోపం వచ్చి డోర్ వైపు చూశాడు. తలుపు తెరుచుకుని విజయ్, రాహుల్ ఇద్దరూ లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్ అయ్యి సారీ సారీ అన్నారు వాళ్ళిద్దరూ. కానీ అక్కడి నుంచి బయటకు మాత్రం వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళని చూసిన సూర్యకి పిచ్చ కోపం వచ్చి మీకు రాను రాను మేనేజ్ లేకుండా పోతుందిరా అన్నాడు గట్టిగా సూర్య. విజయ్, రాహుల్ మేము ఎంతసేపటి నుంచి బయట ఉన్నామో తెలుసా మీకు? ఇంకా వెయిట్ చేయలేక వచ్చేసాం అన్నారు ఇద్దరు. సూర్య డిస్టర్బ్ చేసిందే కాక ఎలా చెప్తున్నారో చూడు మాటలు వెధవలు అనుకుని, అయినా మిమ్మల్ని రావద్దన్నాగా ఎందుకు వచ్చారు? అది కూడా ఇంత ఉదయాన్నే అన్నాడు సూర్య. ధరణి రాహుల్, విజయ్ మాటలు విని సూర్య నుంచి దూరం జరిగి చుట్టూ చూసింది. అప్పుడు అర్థమైంది మన పాపకి తన హాస్పిటల్లో ఉన్న సంగతి. అప్పటిదాకా తెలియట్లేదు పాపం పొట్టిదానికి. విజయ్, రాహుల్ సూర్య మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా ధరణి దగ్గరకు వచ్చారు. వాళ్ళు చూసిన ధరణి కంగారుగా లేచి కూర్చుంది. బంగారం జాగ్రత్త అని ఇద్దరూ ఫాస్ట్గా ధరణి దగ్గరకు వెళ్ళారు. సూర్య మాత్రం కోపంగా ధరణిని సపోర్ట్గా పట్టుకుని ఏయ్ పొట్టిదనా, ఎందుకే అంత కంగారు అంటూ గట్టిగా అరుస్తాడు సూర్య. బీచ్ కోపం మాత్రం తగ్గదు. రాహుల్ బంగారం జాగ్రత్తరా అని ధరణిని హక్ చేసుకుని తల మీద ముద్దు పెట్టి 2 రోజుల నుంచి పడిన బాధంతా ఒకసారిగా ఎవరో తీసి పక్కన పెట్టినట్టుగా అయింది. ఏం మాట్లాడకుండా అలాగే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాహుల్. విజయ్ కూడా పెద్ద భారం తగ్గినట్టుగా ఉంది గుండెల్లో. ధరణికి ఏమన్నా అయి ఉంటే జీవితంలో తనని తాను ఎప్పటికీ క్షమించుకునేవాణ్ణి కాదు. తన వల్లే అలా జరిగిందని ఆ బాధతో ఏమైపోయేవాడు విజయ్. తను కూడా ధరణి కాళ్ళ దగ్గర కూర్చుని చాలా ఎమోషనల్ అవుతున్నాడు విజయ్. సూర్య వాళ్ళని అలాగే వదిలేసి అభిని కలవడానికి వెళ్ళాడు. అభిని కలిసి ధరణిని ఇంటికి తీసుకువెళ్ళడానికి మాట్లాడాడు మొత్తం. అభి ఇంకా 2 అవర్స్ తనకి కంప్లీట్ టెస్టెస్ మొత్తం చేసేస్తాము. రిపోర్ట్స్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు అభి. సూర్య సరే అయితే తొందరగా ఆ పని కాని అని ధరణి దగ్గరికి వెళ్ళాడు విజయ్, రాహుల్, ధరణి. ముగ్గురు అలాగే ఎమోషనల్ అవుతూ ధరణితో మాట్లాడుతున్నారు ఇద్దరు. సూర్య కోపంగా రేయ్, అది ఇప్పుడే లేచింది, దాన్ని అంతలా ఎమోషనల్ చేసి మళ్ళీ వీక్ చేయకండి, మీరు బయటికి వెళ్ళండి, అది ఫ్రెష్ అవ్వాలంటాడు సూర్య. రాహుల్ విజయ్తో చిన్నగా
మళ్ళీ రాక్షసుడు బ్యాక్ వచ్చేశాడు అని గొనుక్కుంటూ బయటికి వెళ్తారు ఇద్దరు. ధరణి కంగారుగా, మీరు అన్నయ్య వాళ్ళతో ఎందుకు మాట్లాడారో అలా? వాళ్ళు ఏమనుకుంటారు? అయినా నేను ఫ్రెష్ అవ్వాలని వాళ్ళని బయటికి పంపించారు. మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటుంది ధరణి. సూర్య ధరణి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకసారిగా తనని ఎత్తుకుని రెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ధరణి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలదించి తను వేసుకున్న హాస్పిటల్ డ్రెస్ని తీసివేయడానికి వెనక్కి జిప్ లాగేస్తాడు సూర్య. ధరణి మాత్రం కంగారుపడి, ఏం చేస్తున్నారు మీరు అంటూ ఛాతీ మీద చేతులు పెట్టి ఆపుతూ అడుగుతుంది. అరే, ఏమైందే, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను అంటాడు సింపుల్గా భుజం మీద డ్రెస్ని తీస్తూ. ధరణి భయపడి, మీరు నాకు ఎందుకు హెల్ప్ చేస్తారో, అది కూడా మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని నేను ఎలా ఫ్రెష్ అవుతాను? కొంచెమైనా మతుండే మాట్లాడుతున్నారా సార్ అంటుంది ధరణి. సూర్య, ఏంటే మళ్ళీ సారని పిలుస్తున్నావు అంటూ దగ్గరకు లాక్కుని వీపుని తడిమేస్తూ ధరణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, కన్నయ్య అని పిలువు, ఓకేనా? సార్ అంటే నీ పొట్టి గొంతు పిసుకుతాను అంటాడు సూర్య. ఇంకా నువ్వు ఫ్రెష్ అవ్వడానికి నేను కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారే అని మళ్ళీ డ్రెస్ తప్పించబోతాడు. ధరణి, సార్ ప్లీజ్ అనేసరికి సూర్య ఉరిమి చూస్తాడు. సారీ సారీ కన్నయ్య, ప్లీజ్ బయటికి వెళ్ళండి అని క్యూట్గా మొహం పెట్టి ముద్దు ముద్దుగా అడుగుతున్న ధరణిని చూసి ధరణి కన్నయ్య అన్నంత ముద్దుగా అనేసరికి సూర్య పిలుపు వినగానే అతని మనసు ఉవ్వెత్తున ఎగిరి ఆకాశాన్ని తాకినట్టు అనిపించింది మన సూర్యకి. రెండు చేతులతో ఆమెను అలాగే గోడ కదిమిది తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. ఆమె పదవులను గాఢంగా అందుకుని చాలా సేపటి వరకు సూర్య అస్సలు దూరం జరగలేకపోయాడు ధరణికి. అతడి వల్ల కావడం లేదు. అతడి కౌగిల్లో మౌనంగా ఉండిపోయింది ధరణి కూడా. ఇంకా తన పొట్టికి మరీ కష్టంగా ఉంటుందని అప్పుడు దూరం జరిగాడు సూర్య. ధరణిని ప్రేమగా చూస్తూ మొహం నిండా ముద్దులు పెట్టేస్తాడు సూర్య. సూర్య ఎప్పుడూ అంతే, ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు, ఎప్పుడు ముద్దులతో ముంచేస్తాడు. ఆమె ఒక మంచు పర్వతం, అతనిలో ఆమె కరుగుపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ధరణికి. సూర్య ఎన్నిసార్లు ముద్దు పెట్టినా అసలు సూర్యకి తనివి తీరడం లేదు. ప్రేమగా చూశాడు ధరణి వైపు, కానీ ధరణి మాత్రం అతడు చాలా కొత్తగా కనబడుతున్నాడు. ఏదో ఉంది అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది అతని మనసుకు మరింత సంతోషంగా ఆనందంగా చేస్తుందని అనిపించింది. ధరణి నాతో ఏమైనా చెప్పాలా అని అడిగింది సూర్య వైపు చూసి. సూర్య ఒక్క క్షణం వెంటనే తన మీద ఉన్న ప్రేమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు. కానీ ఇది సమయం కాదు, అంతకంటే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని, ఇప్పుడే వద్దు, సర్ప్రైజ్ ప్లాన్ చేసి అప్పుడు చెప్పాలి అనుకున్నాడు మన సూర్య. చెప్పాక మన ధరణి ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాత వీడియోలో తప్పకుండా చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.